దుబాయ్లో ఐటీ అండ్ హెల్త్ కేర్ సెక్టర్లో చదువుకొని స్థిరపడాలని ఉందా? ఇప్పుడే సంప్రదించండి ఆర్బిట్ గ్లోబల్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్. నమస్తే, మహతి భక్తికి స్వాగతం. మార్చ్లో టారో కార్డ్స్ ప్రకారంగా ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు వంజారామి శెట్టి గారు. వారిని అడిగి ఏ రాశి వారికి ఎలా ఉంటుంది, అసలు ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే మా మ్యామ్, అయితే మార్చ్లో ఓవరాల్గా అన్ని రాశి వారికి ఎలా ఉంది అంటారు? అంటే టారో కార్డ్స్ ప్రకారంగా ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, ప్రెడిక్షన్ ఎలా ఉంది? ఓకే, జనరల్ ఎనర్జీస్ మార్చ్ 2026లో ఎట్లా ఉన్నాయి అన్నది మనం ఒక్కసారి కార్డ్స్ చూసి తెలుసుకుందాం. దాని తర్వాత రాశి ప్రకారం ఏముంది అన్నది తెలుసుకోవచ్చు. ఓకే, సో ఆల్రెడీ కొత్త సంవత్సరం వచ్చింది, 3 నెలలు అయిపోతుంది కూడా మనకి. సో మార్చ్లో ఓవరాల్ ఎనర్జీస్ చూసుకుంటే ఎట్లా ఉంటుందంటే, అంటే మోస్ట్ ఆఫ్ ద చాలా మందికి ఈ మార్చ్లో ఎస్పెషల్లీ ఏంటంటే జడ్జ్మెంట్స్, బేసిక్గా కోర్ట్ కేసెస్ ఏవైనా ఉంటే ఈ మార్చ్లో చాలా పెండింగ్ కేసెస్ అట్లా చాలామంది వెయిట్ చేస్తూ ఉండుంటారు కదా, అట్లాంటి వాళ్ళందరికీ ఈ మార్చ్లో చాలా మట్టుకు అంటే దాదాపు 80% మందికి ఎవరైతే ఇది ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ ఈ నెలలో మీకు ఏదో ఒక హియరింగ్ కానీ మీ కేసెస్ రిజాల్వ్ అవ్వడం కానీ జరుగుతుంది అనమాట. అది ఓవరాల్ ఎనర్జీ. ఎటువంటి కేసెస్ అన్నా ఓకే, అట్లీస్ట్ ఒక కొలిక్ వచ్చేస్తే మీకున్న పెండింగ్ కేసెస్ కానీ అవన్నీ. రెండో విషయం ఏంటంటే ఫైనాన్షియల్గా చాలా చాలా ప్రెషర్ కనపడుతుంది ఓవరాల్గా అనమాట. టూ మచ్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రెషర్ ప్రతి ఒక్కరి మీద. అన్ని డెడ్ లైన్స్ ఉంటాయి అనమాట, అన్ని టార్గెట్స్. కాబట్టి ఓవరాల్ ఎనర్జీ ఫైనాన్షియల్గా కొంచెం ఎక్కువ బర్డన్ ఎక్కువ ఉంటుంది, ఖర్చులు ఎక్కువ ఉంటాయి. ఖర్చు అంటే అవుట్ గోయింగ్, ఇన్కమింగ్ కంటే కూడా అవుట్ గోయింగ్ స్పెన్స్ ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే ఏంటంటే చాలామందికి యంగ్స్టర్స్కి కొంచెము వాళ్ళు అనుకున్న జాబ్స్ అవన్నీ అంతగా వాళ్ళకి ఫేవరబుల్గా లేదు ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్. ఓకే, కొంచెం అట్లా ఉంది. అయితే ఈ పీరియడ్ ఓన్లీ 20th మార్చ్ దాకా అట్లా ఉంటుంది. 20th తర్వాత అన్నీ మెల్లిమెల్లిగా పికప్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఫైనాన్షియల్గా మామూలుగా స్టాక్ మార్కెట్ ఇవన్నీ చూసుకుంటే కనుక చాలా ఫ్లక్చువేషన్ కనపడుతుంది అనమాట. అంటే మనం ఏ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా డౌట్ఫుల్గానే ఉంటాం అనమాట. ఇన్వెస్ట్ చేద్దాము అనే లోపల మేబీ ఆ ప్రైస్ తగ్గిపోవడము, తగ్గిపోయింది అని ఆగిపోతే వెంటనే నెక్స్ట్ డే మళ్ళీ ప్రైస్ రైజ్ అయిపోవడం, అట్లా రకరకాల మిక్స్డ్ మంత్ అనమాట. ఓకే, సో పొలిటికల్గా చూసుకుంటే కూడా చాలా టర్బ్యులెన్సెస్, చిన్న చిన్న ఇష్యూస్, చిన్న చిన్న గొడవలు అట్లాంటివి అవుతూనే ఉంటుంది మార్చ్ నెల మొత్తము. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే ఓకే ఎనర్జీస్ ఫైనాన్షియల్గా, బట్ జడ్జ్మెంట్స్ ప్రకారంగా బాగుందన్నమాట. ఎవరికైనా కోర్ట్ కేసెస్ అవన్నీ కొంచెము బెటర్గా ఉంటుంది. ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఏమీ లేదు, కాకపోతే డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి అన్నమాట. డబ్బులు ఎక్కువ ఖర్చు అయ్యే మంత్ మార్చ్. ఇది ఓవరాల్ ఎనర్జీస్ ఫర్ ద మంత్ ఆఫ్ మార్చ్. ఓకే, మార్చ్ 2026 టారో కార్డ్స్ ప్రకారంగా తులారాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది తెలియచేయండి. తప్పకుండా. సో మార్చ్ 2026 తులారాశి వాళ్ళ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళ ప్రిడిక్షన్స్ ఏంటి అన్నది చూద్దాం. తులారాశి వాళ్ళకి ఏంటంటే ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి అంటే కనుక విన్నింగ్ మంత్ అనమాట. అంటే మీరు చాలా విషయాలలో మీరే సక్సెస్ఫుల్గా ఉంటారు, మీరే పై చేయిగా ఉంటుంది, ఇట్లాంటివన్నీ అనమాట. మీకు చాలా రెస్పెక్ట్ఫుల్ మంత్, చాలా ప్లేసెస్ నుంచి మంచి మంచి అప్రిషియేషన్స్ వస్తాయి, ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే ఒక్క సజెషన్ వీళ్ళకి ఏంటంటే కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉంటాయి కదా, ఇంట్లో వాళ్ళతోటో, అక్క చెల్లెలతోటో, అత్తగారితోటో, మామగారితోటో, బాసులతోటో మనకు తెలియదు వాళ్ళు ఏమన్నారో ఏమనలేదు. కాకపోతే ఎవరో వచ్చి ఏదో చెప్తారు, నీ మీద ఇట్లా మాట్లాడారంట. సో కాబట్టి మనం అలిగి కూర్చుంటాం. సో ఆ కమ్యూనికేషన్ గ్యాప్, నేను ఒకటి చెప్తే వాళ్ళు ఇంకొకటి అనుకుంటారు. ఏదైనా ఒక మీడియేటర్ నేను ఒకటి చెప్తే వాళ్ళు వెళ్ళి ఇంకొకలా చెప్తూ ఉంటారు. సో ఏవైతే కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉన్నాయో అవి ఇప్పుడే క్లియర్ చేసేసుకోండి. రాను అవి పెద్దదైపోయిన తర్వాత మీ రిలేషన్షిప్స్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఎనీ కమ్యూనికేషన్ గ్యాప్ విత్ ఆఫీస్లో కానివ్వండి, ఫ్రెండ్స్తో కానివ్వండి, ఇవన్నీ మీరు ఇప్పుడే సాల్వ్ చేసేసుకోండి, క్లియర్ చేసేసుకుంటే బెటర్. అదేవిధంగా మీరు ఏదైనా ఒక ప్రమోషన్ కోసమో, ఒక జాబ్ చేంజ్ కోసం ఏదైనా ట్రై చేస్తూ ఉంటే కనుక మార్చ్ ఈజ్ ద బెస్ట్ మంత్. మీరు ఒక మంచి పాజిటివ్ రిజల్ట్ చూడవచ్చు. అండ్ అదేవిధంగా చాలామంది ఏంటంటే కొత్త ఐడియాస్ తోటి వస్తూ ఉంటారు కదా.
ఎంప్లాయీస్ ఎస్పెషల్లీ స్టూడెంట్స్ వీళ్ళందరికీ ఏవో మంచి మంచి ఐడియాస్ ఉంటూ ఉంటాయి ప్రాజెక్ట్స్ చేయాలి అని. కాకపోతే ఒకలాంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తోటి నేను చెప్తే ఎవరేమనుకుంటారో అన్న ఒక భయంతో వాళ్ళ స్కిల్ని వాళ్ళు బయట పెట్టుకోరు. సో అట్లాంటి వాళ్ళందరికీ మార్చ్ ఈజ్ ద బెస్ట్ మంత్ అనమాట. ఎటువంటి ఇన్హిబిషన్స్ లేకుండా, ఎటువంటి డౌట్ లేకుండా, సెల్ఫ్ డౌట్ లేకుండా, మీకు ఒకవేళ ఏదైనా కొత్త ప్రాజెక్ట్స్ కొత్తవి ఏమైనా ఐడియాస్ ఉంటే కనుక మీ మేనేజ్మెంట్కి కానీ మీ ఇంట్లో వాళ్ళతో కానీ చెప్పండి. చెప్తే డెఫినెట్గా వాళ్ళ సపోర్ట్ మీకు అందులో ఉంటుంది. ఓకే, సో ఇవి వీళ్ళకి ఇవ్వాల్సిన చిన్న చిన్న గైడెన్సెస్. హెల్త్ పరంగా చూసుకుంటే వీళ్ళకి కూడా కొంచెం ఒకసారి వెళ్ళి జనరల్గా అన్ని రకాల చెకప్స్ అవి చేయించుకుంటే బెటర్ అనమాట. ఓవరాల్ హెల్త్ చెకప్ ఏదైనా చిన్న చిన్న అంటే ఒక్కొక్కసారి మనం మన బాడీని ఇగ్నోర్ చేసేస్తూ ఉంటాం, ఏం కాదులే ఏం పర్వాలేదులే అని. బట్ చిన్నదైనా కానీ ఇమీడియట్గా కరెక్షన్ చేసుకోవడం బెటర్ అనమాట. సో పెద్దవి ఏమీ లేవు, బట్ చిన్న చిన్నవి కరెక్షన్స్ అవసరం హెల్త్లో. ఓవరాల్గా లైఫ్ స్టైల్లో కొన్ని మార్పులు, స్లీప్ ప్యాటర్న్, ఈటింగ్ ప్యాటర్న్ ఇవి ఇక్కడ చూపిస్తుంది. అదేవిధంగా తులారాశి వాళ్ళకి ఈ నెల అంతా ఫేవరబుల్ కలర్ గులాబీ రంగు అంటే పింక్ కలర్. పింక్ కలర్ అండ్ ఫేవరబుల్ డేట్స్ 7, 16, 25 అండ్ పవర్ డేట్ ఏదైతే ఉందో అది 23rd అనమాట. 23rd రోజు మీరు ఏదైనా ఇంపార్టెంట్ వర్క్, ఇంపార్టెంట్ టాస్క్స్, ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, సేవింగ్స్ కానివ్వండి, షాపింగ్, గోల్డ్ కొనడం ఏది చేసినా మీకు అది డబుల్ బెనిఫిట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ తులారాశి వాళ్ళు చేయాల్సిన ఒక రెమెడీ దుర్గాదేవి ఆరాధన. దుర్గాదేవి ఆరాధనతో పాటు మీరు చేయాల్సింది ఏంటంటే రాహుకాల దీపం పెట్టుకోవడానికి ట్రై చేయండి. రాహుకాలంలో మీరు మీ దేవుడి రూమ్లో అన్నా పర్వాలేదు నిమ్మకాయతోటి దుర్గా అమ్మవారికి దీపం పెట్టండి. దీపం పెట్టి దుర్గా అష్టోత్తరం చదువుకుంటే కనుక మీకు ఎటువంటి ఆబ్స్టికల్స్ ఉన్నా మీ లైఫ్లో అవన్నీ తొలగిపోవడానికి హెల్ప్ అవుతుంది. ఓకే మ్యామ్, తులారాశి వారికి టారో కార్డ్స్ ప్రకారంగా మార్చిలో ఎలా ఉంటుంది ఏంటి అని చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ మ్యామ్. నమస్తే మా.